నెక్స్ట్ వీడియో అండి. మీ అందరికీ నమస్కారాలండి. నేను ఒక చిన్న టెస్ట్ పెడుతున్నానండి. అది మీరు నిజంగా నేను అన్న తర్వాత మీరు అది మేము అనుకున్నాం అనుకోండి, ముందు ఏం ఆలోచించుకున్నారో నాకు చెప్పండి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో పాల పొడి ఉంటుందండి, కాఫీ పొడి ఉంటుంది, ప్యాకెట్ తిప్పుతారు, కొంచెం మిగులుతుంది. దాన్ని ఎక్కడ ఉంచితే సేవ్‌గా ఉంటుంది? పొడుగులాగే ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెడితే ఉంటుందా? బయట ఉంటే బాగుంటుందా? ఫ్రిడ్జ్‌లో పెడితే నీరు పట్టేస్తుందా? బయట ఉంటే గడ్డ కడుతుందా? ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డ కడుతుందా చెప్పండి? పాల పొడి అనగా ఇయనగా ప్లస్ ఇదొకటండి బిస్కుట్లండి. బిస్కుట్లు ఎక్కడుంటే కరకరలాడతాయి. అదొకసారి మీరు ఆలోచించి నేను చెప్పిన తర్వాత మేము ఇదే అనుకున్నాం అనకండి. బిస్కుట్లైనా, పాల పొడివైనా, కాఫీ పొడివైనా ఫ్రిడ్జ్‌లో పెడితే కరకరలాడుతుంటాయండి. బిస్కుట్లు మీరు డబ్బాలో ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. 5, 6 రోజుల తర్వాత తినండి. అయినా సరే ఆ బిస్కుట్లు మీకు ఇంకా ఫ్రెష్‌గా కరకరలాడతాయండి. ఇదో టెక్నిక్ అండి. మాకొక ప్రిన్సిపల్ వచ్చారు, రావు సార్ అనండి. అతను చెప్పాడండి. ఫ్రిడ్జ్‌లో పెడితే అమ్మ ఫ్రెష్‌గా ఉంటాయి రా అనేవారండి. ఇప్పుడు అది మీరు నాకు గుర్తొచ్చి ఎప్పటినుంచో చెబుదాం అనుకుంటున్నాను. అది మధ్య మధ్యలో ఇదైపోతుంది. మీరు కాఫీ పొడి చిన్న ప్యాకెట్టు ఇప్పుతారు కదండీ! మీరు ఏ ఏ కాఫీ పడితే అది చిన్నది ఇప్పిన తర్వాత మీరు అది ఫ్రిడ్జ్‌లో పెట్టండి. 3 రోజుల తర్వాత తీసినా అది పొడుంగానే ఉంటుందండి. అదే మీరు బయట పెట్టండి ఉండకడుతుందండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులతోని మీరు బయట పెట్టి పాడు చేసుకోకండి. ఫ్రిడ్జ్‌లో మూల ఎక్కడో నిలబెట్టండి ఆ ప్యాకెట్‌ని. అది అలా ఉంటుందండి. పాల పొడిని కూడా ఇదే విధంగా ఉంటుంది. హార్లిక్స్ కూడా అండి, బిస్కుట్లు కూడా అండి. మీరు ఫ్రిడ్జ్‌లో పెడితే నేను గ్యారంటీ ఇస్తున్నానండి, ఎగ్దం పాడవమంటే పాడవదండి. అది పొడుంగానే ఉంటుందండి 4 రోజుల వరకుని. 4 అంటే 5, 6 రోజుల వరకు ఉంటుందండి. మనం బయట పెడితే అరగంటలో ముద్ద కడుతుందండి. ఇంకో చిన్న ట్రిప్ అండి. మీరు నేను చెప్పినయి నవ్వుతున్నారో ఏమో పాటింతారో లేదో నాకు తెలీదు. ఈ భోజనాలు పెడతాం కూడా అత్తమాట ఎందుకు పెడుతున్నామంటే మీరైనా ఆలోచించి ఒకసారి ఇంట్లో చేసుకుంటారండి. అన్నం పెడుతున్నాను, పప్పు పెడుతున్నాను, కూర పెడుతున్నాను. మా వోడు నన్ను తిట్లండి, ఎందుకు అన్నం కూరలు పెడుతున్నావనండి. ఎవళ్ళైనా ఒకళ్ళైనా మనల్ని పాటింతారేమో అనే ఉద్దేశంతోనే పెడుతున్నాను కానీ, నాకే కోట్లు ఆటిల మీద వచ్చేస్తున్నాను కానండి. నిన్న ఎవరో కామెంట్ పెట్టారండి. మధ్య మధ్యలో హిందీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఒరేయ్ బాబా స్లోలో వచ్చేస్తుందిరా బాబు. 40 సంవత్సరాలు అక్కడ ఉండొచ్చానంటే ఆ స్లోలో ఆ మాత్రం రాకపోతే ఇంక మరి లాభమేముందండి నేను హిందీ నేర్చుకుని. నేను ఈ మధ్యనే మా పక్కోళ్ళు ఎవరింటికో వెళ్ళానండి. ఇప్పుడు నేను ఈ వీడియో తీయటానికి చెప్పటానికి అదండి మా కారణం. పెసరట్లోని, దోసల్లోని అన్నాటిలో మైదా యేసుకుంటారండి. మీరు ఆలోచించండి. మైదా వద్దురు అంటే ఆవిడ బాగా చదువుకున్నావిడండి. ఏం చెప్పలేమండి. మైదా ఎత్తే క్రిస్పీగా వస్తుందనేసి మేము మైదా యేసుకుంటా ఉంటే నేను దండం పెట్టుకొచ్చేసానండి. బాబోయ్ తల్లి, నేను చెప్పాను 2, 3 సార్లు ఎయ్యకండి మంచిది కాదు మైదా అంటే. లేదంటే క్రిస్పీగా ఊడొచ్చేస్తుంది. మా ఇంట్లో దోసలు అంటుకుంటలేదే, మా ఇంట్లో బాగానే వస్తున్నాయి కదండీ! అందుకని మనమే తెలియకపోతే ఇంక పిల్లలకి మనం ఏం చెబుతామండి? ఎప్పుడు మైదా వాడకూడదండి. పెసరట్లో మైదా ఎందుకండి? దోసలో కూడా మైదా ఏత్తన్నారండి ఆవిడ. ఎందుకంటే అండి పలసగా రేకులో ఊడొచ్చేస్తుందంట. ఈ తర్వాత జబ్బులొస్తే ఎవడు చేస్తాడండి? అందుకని ఈ విధంగా చిన్న చిన్న నేనుంటే ఏదన్నా బర్దాష్ చేయలేండి. మొన్న ఏదో గొడవైంది కదండీ! దాని గురించి కూడా నాకు చాలా బాధ అనిపించి చెబుదాం అనుకున్నానండి. మా కోడలంది వద్దొద్దు మీరు ఆవేశపడొద్దు అత్తయ్య. మీకెంత అవసరమో అంతలో ఉండమనండి. అందుకే దీన్ని ఇంతటితో ఆపుతున్నాను.